మాట్లాడినప్పుడు చూసిన అతిథి దేవోభవ అన్నారు. ఇంకో ఫోటో చూస్తాను మీకు. ఇక్కడ పేపర్ మీద చదవాలన్నా నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఒక ఈ మిస్ వరల్డ్లో పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నాడు కనపడతా ఉంది. ఏదైనా దాచిపెడతలేదు. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు. ఎవరు గడగలే. ఒక ఆమెకు చెంపిచ్చింది. ఈమె ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళ చెంపిస్తే ఆమెకేమో అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయం తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు గురించి మరి గొప్పగా చదివినటువంటి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక, ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము ఎన్నోసార్లు చూసాం. మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొందరు వచ్చి బలవంతంగా కాలు మొక్కే కార్యక్రమం చేస్తారు. అంటే అది అమాయకత్వం కావచ్చు, తెలియంతనమో, పేదరికమో, వ్యవహారం కింద తెలియకం. దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలుచన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు మీరు మనుషులేనా? ఇదే తమిళనాడులో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీలు ఒకటే చేసే కార్యక్రమం చేస్తారు, సహకరిస్తారు. ఇంత గొప్పగా ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం, ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం? ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం, తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమం. ఇలా ప్రపంచాన్ని ఇక్కడ రప్పించి అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారు? నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, బీఆర్ఎస్ నాయకుల్ని, మాట్లాడిన వాళ్ళను. 2016-17 సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం 27,84,00,000 ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27,84,00,000 టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయి కావచ్చు, టూరిజం దానికి సంబంధించి 2017-18లో 19 కోట్లు ఖర్చు పెట్టింది. 2018-19లో 15,53,00,000, 2019-20లో 11,09,00,000 ఖర్చు పెట్టింది. ఇట్లా చూస్తే మొత్తం వాళ్ళ పరిపాలనలో టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయిన ట్రిప్పుల కోసం 115 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక్కడ మీరు 115 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అడుగుతా ఉన్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడింది కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు? ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నా కదా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు, మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ప్రాచీన శిల్ప సంపద కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే కార్యం చేస్తాం. నిన్న గవర్నర్ గారి దగ్గర వారు హై టీ అరేంజ్ చేసింది. అక్కడ ఏదైతే
7 ఖండాల వాళ్ళు, కాంటినెంట్స్ వాళ్ళు అందులో పాల్గొన్నారు. వాళ్ళు చెప్పింది అక్కడ వాళ్ళకేమైతే ఆ సోషల్ మీడియా ఏంటది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వాళ్ళ దేశాల నుంచి వందల రెస్పాన్స్ వస్తూ, అరే ఇంత బాగున్నాయా, మేము కూడా వస్తాం, మేము కూడా చూస్తాం అనే కింద వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్. ప్రపంచ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ మనం ఒకటి కాదు, రెండవది మన కల్చర్తో పాటుగా ఈ యొక్క ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి చూపించినాం అంటే, ఎవరైతే పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, సపోజ్ హ్యాండీక్రాఫ్ట్స్, చిన్నవాళ్ళే కదా వాళ్ళు, రోజు వాళ్ళ యొక్క జీవన భృతి కోసం 100 రూపాయలు 500 సంపాదించుకునేవాళ్ళు, వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బిద్రీ వర్క్స్ కావచ్చు, సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కావచ్చు, గద్వాల్ శారీస్ కావచ్చు, నారాయణపేట శారీస్ కావచ్చు, గొల్లవాళ్ళ శారీస్ కావచ్చు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి శారీస్, దానిలో అంటే ఇవన్నిటిని కూడా, అట్లాగే చేరియల్ పెయింట్స్ కావచ్చు, పాటరీ కావచ్చు, వీటన్నిటిని తీసుకుపోవడం వలన వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనడమే కాకుండా 1 రూపాయి వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే అట్లనే ఈ రోజున మనకు సంబంధించినటువంటి ఆహారం సంబంధించి అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుసులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు కూడా అది అట్లనే ఏఐజీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వచ్చిన పార్టిసిపేట్స్ ఏఐజీ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ మెడికల్ టూరిజం కోసం ఆఫ్రికాకి వెళ్ళి వస్తూ ఉంటారు పేషెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ చూసి అబ్బురపడ్డారు. ఆఫ్రికాస్ కూడా చాలామంది పార్టిసిపేట్స్ ఉన్నారు అందులో. సో దీని ద్వారా వాళ్ళ దేశాలు పోయినప్పుడు మెడికల్ టూరిజం కోసం ఈ ఈవెంట్ కూడా పనికొస్తూ ఉంది. అంటే మరి ఇంత గొప్ప ఇన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఇలా దీన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమం చేయాలి? ఒకటంటే ఒకటి కాదు, టోటల్గా. రెండవది వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా, మంత్రితో పాటుగా అందరిని పంపించగలరు ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది.